హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎన్పిసిఐ అంటే ఏమిటి, బ్యాంక్ అకౌంట్ను ఎన్పిసిఐతో ఎలా లింక్ చేసుకోవాలో, లింక్ లేకపోతే ఏమవుతుంది అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు యూపీఐ, రూపే డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలన్నీ ఎన్పిసిఐ ద్వారానే పనిచేస్తాయి. లింక్ అంటారు. ఎన్పిసిఐ లింక్ లేకపోతే ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు, సబ్సిడీలు, యూపీఐ పేమెంట్స్, రూపే కార్డులు సరిగ్గా అకౌంట్లోనికి మీ అకౌంట్లో ఆ డబ్బులు అనేవి జమ కావు. యూపీఐ అనేది అసలు పనిచేయదు. బ్యాంక్ కూడా ఇన్యాక్టివేట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీ ఫోన్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి. ఫోన్ నెంబరు అలాగే మీ బ్యాంక్ అకౌంటు, ఇందులో కస్టమర్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. కస్టమర్ పై క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. అందులో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్, ఇందులో కస్టమర్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. కస్టమర్ పై క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. అందులో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ పై క్లిక్ చేయండి. రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఓపెన్ చేస్తే ఆధార్ సీడింగ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఆధార్ సీడింగ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేయాలి. కరెక్ట్గా ఎంటర్ చేయండి. రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని కనిపిస్తుంది, అక్కడ ఫ్రెష్గా ఎవరైతే ఆల్రెడీ సీడింగ్ ఉంటే దాన్ని డీసీడింగ్ చేసుకొని వేరే అకౌంట్ కూడా మార్చుకోవచ్చు. ఎవరికైతే లేదో సీడింగ్ పై క్లిక్ చేయండి. ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వారు సీడింగ్ పై క్లిక్ చేయండి. అలాగే సీడింగ్ టైప్ దగ్గర ఫ్రెష్ అకౌంట్ అయితే ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వారు ఫ్రెష్ సీడింగ్ పై క్లిక్ చేయండి. అలాగే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కూడా మార్చుకోవచ్చు. సేమ్ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది. అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్ కూడా మార్చుకోవచ్చు. అలాగే పాస్బుక్లో అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది, అక్కడ అకౌంట్ నెంబర్ టైప్ చేయాల్సి వస్తుంది. అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. అక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇస్తే కిందకి అలా స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ క్యాప్చా వస్తుంది. క్యాప్చాని టైప్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
అక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇస్తే కిందకి అలా స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ క్యాప్చా వస్తుంది. క్యాప్చాని టైప్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సబ్మిట్పై క్లిక్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. ఇరవై 24 గంటల్లో లింక్ అయిపోతుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. ఇరవై 24 గంటల్లో లింక్ అయిపోతుంది. ఆధార్ షీటింగ్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. మనము ఏ బ్యాంక్కి లింక్ అయ్యిందో, ఇన్యాక్టివా యాక్టివా కూడా చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.